హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము గణేష పెడతామనేసి మార్కెట్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఒక 6 o'clock అయితే వదిలినాము ఇల్లైతే. ఇక్కడ బెంగళూరులో అయితే 7 అయ్యేకుందికి ఫుల్ ట్రాఫిక్, అంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అందువల్ల మార్నింగే బయలుదేరినాము. యాక్చువల్గా లాస్ట్ గణేష పండగకి గణేష పెట్టలేదు. అందువల్ల ఈ ఫ్రైడే పెడతాము అనుకుని ఏమేమి కావాలి ఐటమ్ తీసుకుని మార్కెట్కి వెళ్ళినాము. చూడండి, ఇది మార్కెట్, బెంగళూరు సిటీ మార్కెట్. ఇక్కడైతే ఎన్ని రకాల పువ్వులు కావాలంటే అన్ని రకాల పువ్వులు దొరుకుతాయి. నాకు ఒక్కొక్క పువ్వు చూస్తూ ఉంటే దీనికి కొంటామా దానికి కొంటామా అనిపించింది. అయితే మొత్తానికైతే ఎన్ని కావాలో అన్ని పువ్వులు అయితే కొనుక్కొని వచ్చినాం మేమైతే. కాస్ట్ కూడా లాస్ట్ ఇయర్ గణేష పండుగ టైంలో అయితే చాలా, అంటే చాలా కాస్ట్లీ ఉన్నింది. బట్ గణేష పండుగ అయిపోయింది కాబట్టి పువ్వులు అయితే పర్వాలేదు, రీజనబుల్గా చిక్కింది రేట్ అయితే. మాకి కొద్దిగా రీజనబుల్ చిక్కింది కాబట్టి కాస్త ఎక్కువైన పూలు తీసుకోవచ్చినాము. ఈ లీవ్స్ అయితే గణేష పెట్టి బ్యాక్ సైడ్ డెకరేట్ చేసేకి అయితే అన్ని రకాల పూలు తీసుకోవచ్చినాం మేమైతే. నెక్స్ట్ అయితే డెకరేట్ చేసినప్పుడు అయితే ఇంకొక వీడియో అయితే తీస్తాను చూడండి. ఆ టైమింగ్ అయితే అప్పుడు 7:30 టైమింగు. ఫుల్ ట్రాఫిక్ జాము, అంటే అప్పుడే పూలంతా ఖాళీ అయిపోయింది. ఇదేమంటే నైట్ మార్కెట్, నైట్ 2 నుంచి ఒక 7 వరకు 8 వరకు మార్కెట్ ఉంటుంది. ఒక 9 కంతా క్లియర్ చేసేసేయాలి, అక్కడంతా ఎవరు పెట్టుకోకూడదు. అన్ని రకాల పువ్వులైతే దొరికింది. చూడండి, సన్‌ఫ్లవర్ దొరికింది. లాస్ట్ టైం ఇది నాకు దొరకలేదు. ఈ ఇయర్ కొన్ని దొరకలేని పువ్వులు కూడా నాకైతే దొరికింది పువ్వులైతే. అలాగే చూడండి ఎన్ని రకాల పువ్వులైతే చిక్కింది అనేసి. ఏ పువ్వు కొంటాము, ఏ పువ్వు ఎన్ని రకాల పువ్వు చిక్కుతుంది. మొత్తానికైతే అన్నీ తీసుకున్నాము. తీసుకైతే ఇంటికి వచ్చేసినాం మేమైతే. ఇంటికి వస్తేనే ఆయనకు ఒక వీడియో తీసుకుంటాము అని చెప్పిన. సరే అని చెప్పేసి ఒక్కొక్కటే తీసుకువచ్చి పెట్టి, క్లాత్ అయితే ఇంకా పువ్వులు చుట్టూ పెట్టాలి కాబట్టి ఒక క్లాత్ అయితే, కాటన్ క్లాత్ అయితే నీళ్ళలో వేసుకొని క్లీన్గా దాంట్లో తెచ్చిన పువ్వులన్నీ జోడించినాము. ఇది తులసి మాల. ఈ తులసి మాల అంటే ఈ శుక్రవారం గణేష పెడతాను, శనివారం మేము మొక్కాలి, శనివారాలు ఫస్ట్ వారం అనేసి ఒకేసారి పెట్టి మొక్కేస్తామనేసి దానికి కూడా ఎంత సామాన్లు తీసుకువచ్చేసినాము. యాక్చువల్గా పూలహారం మాకు పడింది 10 రూపీస్ 20 రూపీస్ ఒక్కొక్క హారం పడింది అంతే. అంటే తీసుకునేవారు మాకి బాధ వేసింది, అసలు తీసే వాళ్ళకి కొని అమ్మే వాళ్ళకు కూడా అంత రాదేమో పాపము. అంటే రేట్ ఉన్నప్పుడు రేట్ ఉంటుంది. అయితే ఒక హారం అయితే 10 రూపీస్, ఎల్లో కలర్ 20 రూపీస్ ఇచ్చినాను, వైట్ కలర్ 10 రూపీస్ ఇచ్చినాను. ఆ హారం మామూలుగా హారం అయితే, సుగంధాల హారం అయితే 100 రూపీస్ ఏమో పోయింది. పర్వాలేదు, ఈసారి అయితే అన్ని రకాల పువ్వులు దొరికింది దేవునికైతే. ఆయనైతే అన్నీ ఒక్కొక్కటే జోడించి క్లీన్గా ఇంకా క్లాత్ చుట్టి పెట్టాలి. ఈరోజు నైట్ అయితే దేవునికి అయితే రెడీ చేయాలి. ఇంకా పిండి వంటలు చేసుకోవాలి. నేను కొద్దిగా చేశాను, ఈరోజు పిండి వంటలు చేసుకోవాలి. ఇంకా వెళ్ళి గణేష్ అయితే తీసుకొని రావాలి వెళ్ళి. ఇదైతే బ్యాక్ సైడ్ డెకరేట్ చేసేకైతే తీసుకువచ్చినాము ఈ లీవ్స్ అయితే. ఇది మా ఇంటికాడ కూడా ఉంది ఈ లీవ్స్, బట్ ఎందుకులే అని చెప్పేసి అక్కడి ఇంకనే కొనుక్కో వచ్చేసినాము. అది వైట్ కలర్ ప్యాకింగ్ అయ్యిండేది రోజ్ ఫ్లవర్స్. అది ఒక్కొక్కటి వచ్చేసి 30 రూపీస్ ఏమో పడింది. ఒక్కొక్కటి 30 రూపీస్ పడింది, 20 రూపీస్ పడింది. ఎంతో ఒక 6 7 తీసుకోవచ్చినాము. ఇదైతే గణేషకి అటు సైడ్ ఇటు సైడ్ డెకరేట్ చేసుకునేకి. ఇది మెరూన్ కలర్లో డేరా పూలు చిన్నగా వచ్చింది కదా, అదే దొరికింది. ఇంకా ఎన్ని రకాల పువ్వులు ఉండిందో, ఏది కొంటే ఏది కొనాలి అనిపించింది కానీ, బట్ అన్ని తీసుకుంటే కూడా ఇదైపోతుందని కొద్దిగానే తీసుకోవచ్చినాను నేనైతే. లాస్ట్ ఇయర్ ఇన్ని మాత్రం ఫ్లవర్స్ కూడా రాలేదు మాకైతే. 3000 3,500 అయింది లాస్ట్ ఇయర్ అయితే కొన్ని పువ్వులకైతే. ఈసారి అయితే మొత్తం ఫ్లవర్స్కి కలిపి ఒక 2,500 3,000కి అందుకో ఉంది అంతా. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా అయింది ఫ్లవర్స్కి అయితే. అంటే పండగంతా అయిపోయింది కాబట్టి మనకు కొంచెము రీజనబుల్గా దొరికింది ఫ్లవర్స్. ఆయన పెట్టుకుండే సన్ఫ్లవర్ లాస్ట్ టైం గణేష పండుగకి 250 రూపీస్ చెప్పినారు, ఈసారి 100 రూపీసే ఇచ్చినారు, పర్వాలేదు. దానికనేసి ఒకటి తీసుకున్నాను చాలు అని. ఇది చిన్న వైట్ ఫ్లవర్స్, చాలా అంటే చాలా బాగుంటుంది అయితే. ఏదో నా ఫేవరెట్ ఇది.
చాలా బాగుంటుంది. చూసేకి పెట్టినామంటే చాలా బాగుండు. 4, 5 డేస్ కానీ అలాగే ఫ్రెష్‌గా ఉంటుంది. అస్సలు వేస్ట్ అనేది అవ్వదు. చాలా బాగుంటుంది ఫ్లవర్సు. అసలు ప్లాస్టిక్ ఫ్లవర్సా? రియల్ ఫ్లవర్సా? అనేది కనుక్కోనేకి చాలా కష్టము. చాలా బాగున్నాయి డిజైన్‌గా ఫ్లవర్స్ అయితే. నేనైతే కొద్దిగానే తీసుకోవచ్చినాను. ఇంక అన్ని రకాల పువ్వులు తెచ్చేసినానంటే ఇంక డెకరేట్ చేసేకి చాలా కష్టమైపోతుంది. ఎలాగో వెళ్ళాం కదా అని ఫ్రూట్స్ కూడా కొద్దిగా కొనుక్కొనొచ్చేసినాము. మేముండే ఏరియాలో కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఫ్రూట్సు. వేరే మార్కెట్‌లోనే కొద్దిగా తీసుకొవచ్చేసినాము. తనకు చెప్పాను బ్లాక్ కవర్‌లో అయితే పెట్టివ్వకండి పూజ చేసేకి అంటే, ఇంక వేరే ఆప్షన్ లేదక్కడ. తన దగ్గర బ్లాక్ కవర్స్ మాత్రమే ఉన్నాయి. ఇంక దాంట్లోనే ఎలాగో అడ్జస్ట్ చేసి తీసుకొనొచ్చేసినాము. ఇదైతే దేవునికి పూజ సామాన్లకైతే అక్కడే తీసుకోవచ్చినాము. ఈ జనవర కానీ, అగరబత్తులు కానీ, ఆయిల్ ప్యాకెట్సు, పసుపు, కుంకుమ అవన్నీ అక్కడే ఒకేసారి మార్కెట్‌కెళ్ళినామంటే అన్నీ తీసుకోవచ్చేయొచ్చు. యాక్చువల్‌గా మేము స్కూటీలో పోయినాము. దాంట్లో వెళ్తేనే మేము మార్నింగ్ 5:30కి పోయేసి 10:30కి అయితే ఇంటికొచ్చాము. ఇంక ఫోర్ వీలర్‌లో పోయినామంటే ఇంక మధ్యాహ్నమే వచ్చేది ఆ ట్రాఫిక్కయితే. యాపిల్స్ పర్వాలేదు. చాలా రీజనబుల్‌గా దొరికింది రేట్స్‌కైతే. చాలా బాగున్నాయి. ఫ్రెష్‌గున్నాయి. యాక్చువల్‌గా ఫ్రూట్స్ అయితే మా ఇంట్లో తినరు ఎక్కువగా ఫ్రూట్స్. దానివల్ల అన్నీ 1 కిలోనే తీసుకోవచ్చినాను. జాస్తి తీసుకొని రాలేదు నేను. చూడండి. మామిడికాయ ఆకుల నుంచి అన్నీ తీసుకోవచ్చేసినాను అక్కడే. యాక్చువల్‌గా మాకీ అంటికాయ ఆకులైతే చిక్కలేదు. అదైతే ఈరోజు ఈవినింగ్ గణేషుని తీసుకొచ్చేకి వెళ్తాను. అప్పుడే దొరుకుతుందేమో చూడాలి. పైనాపిల్ అయితే ఆ 2 పైనాపిల్స్ 120 చెప్పినారది. ఇదైతే చూడండి డెకరేట్ చేసేకి తామర పువ్వులు. ఇది గణేష వెనకాల పెట్టి డెకరేట్ చేసేకైతే కొన్ని ఐటెమ్స్ తీసుకొవచ్చినాను నేను. లాస్ట్ టైమ్ మార్చ్‌లాగా పెట్టినాను. బట్ ఈసారి కొద్దిగా చేంజ్ చేస్తాము అనుకున్నాను నేను. చూస్తాం ఈవినింగ్ పెట్టే వరకు ఎలా డెకరేట్ చేశానో నాకే తెలీదు. తెచ్చేదేమో తెచ్చినాను. చూస్తాం హార్ట్ షేప్ పెట్టేస్తాను. లేదంటే ఒక క్లాత్ తీసుకోవచ్చినాను ఈసారి. బ్యాక్ సైడ్ ఆయన పెట్టుకొని యెల్లో కలర్ క్లాత్ గోల్డ్ కలరు. అదైతే బాగుంది. దాన్ని బ్యాక్ సైడ్ వేసేసి తగిలిచ్చి గణేష పెడతాము అనుకుంటున్నాను నేను. యాక్చువల్‌గా ఈరోజు నైట్ అంతా పని వర్క్ అనేది